దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణలో రసవత్తరంగా మారుతోంది రాజకీయం. జనసేన బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు, టీడీపీ బీజేపీ కలిసి లేవని తెలుస్తున్నప్పుడు, మరి ఎన్డీఏలో భాగంగా జనసేన బీజేపీ కలిసి ఉండడం ఎవరెవరిని కలుపుకుపోతున్నట్టు మనం అన్వయించుకోవాలి. ఇదే అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నాం. తెలంగాణ రాజకీయం ఎటువైపుకు వెళుతోంది, మిత్రపక్షాలు ఎవరు, వైరి పక్షాలు ఎవరు? మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు కేఎస్ ప్రసాద్ గారు, అలాగే వేణుగోపాల్ గారు, అందరికీ సుపరిచిత భారత్ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, యువ నాయకులు. అలాగే లైవ్లో జాయిన్ అవుతున్నారు జనసేన నాయకులు, రేపు మాపో పోటీ చేయబోతున్నారు ప్రత్యక్షంగా తెలంగాణ బరిలో, సంపత్ నాయక్ గారు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మొదలు పెడతాం. సంపత్ గారు, మీరు ఎవరితో పొత్తులో ఉన్నట్టు, ఏ పక్షం అని ఇంకా చాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంటే మేము ప్రజలతో పొత్తులున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేసే భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, బీజేపీతో ఆల్రెడీ మేము పొత్తులోనే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి మీరు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఎవరితో ఉన్నాం అనేది మీకు క్లారిటీ లేదంటున్నారు. కాబట్టి కొన్ని ఛానల్స్ కు క్లియర్ గా అక్కడ ఏదైతే ఉన్నా 151 ఎమ్మెల్యేని అక్కడికి ఇస్తే రాక్షస పాలన నడుస్తుంది. ఆ రాక్షస పాలన అంతమొందించడానికని అక్కడ టీడీపీతోని కావచ్చు, అక్కడ టీడీపీతో పొత్తులున్నాం. అదే విధంగా భాగస్వామిగా మేము ఎన్డీఏతో కూడా ఉన్నామండి. ఓకే, అంటే ఇప్పుడు మరి ఎన్డీఏలో టీడీపీ ఉందా? నాకు తెలియక అడుగుతున్నా నిజంగా. డెఫినెట్లీ అది మా రాజకీయ పెద్దలు చూసుకుంటారండి, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు. అక్కడ ఉన్న టీడీపీ పెద్దలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అది చూసుకుంటారు, లేకపోతే ఎన్డీఏ పెద్దలు చూసుకుంటారండి. అది కాదండి, అంటే పెద్దలు చూసుకుంటారు తప్పకుండా, కానీ అసలు ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మా నాయకుడు శిరస వహిస్తే, మా నాయకుడు ఏదైనా ఆదేశిస్తే అది మేము ప్రతిదీ తూచా తప్పకుండా మేము శిరస వహిస్తాం మేడం గారు. ఇప్పుడు భారతదేశం క్యాపిటల్ ఏమిటి అంటే మీరు అధినేతని అడిగి చెప్తారా? ఇవన్నీ తెలిసిన విషయాలు సర్వసాధారణంగా అందరికీ. అంటే అది చిన్న పిల్లలైనా స్కూల్ పిల్లలైనా అడుగుతారు, కానీ ఇది రాజకీయాలు మేడం. నేనేమంటున్నా అంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్ గారు, నేనేమంటున్నా అంటే క్లియర్ చెప్తున్నాను. మాకు ఏదైనా ఆదేశాలు రావాలంటే మేము రాజకీయంగా మా నాయకునికి, ఎందుకంటే తన పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి తను చెప్పింది, ఎందుకంటే కొన్ని భావజాలను ఇచ్చిపుచ్చుకుంటాం, మేము కాదంటలేము. ఎందుకంటే అల్టిమేట్ గా ఇక్కడ ప్రజలు బాగుండాలి. మా జనసేన పార్టీ పుట్టిందే ప్రజల కోసం పుట్టింది. మా జనసేన పార్టీ పుట్టిందే ప్రజలను హక్కున చేర్చుకోవడానికి. ప్రజలకు అల్టిమేట్ గా ఏమైతే న్యాయం జరగాలనుకుంటుందో, ఏమైతే కావాలనుకుంటామో మేము దానికి అనుగుణంగానే పోతాం తప్పిస్తే, కానీ మిగతా ఒక రాజకీయ పార్టీలకు లబ్ధి చేరడానికో, లేకపోతే మిగతా రాజకీయ పార్టీల భుజాలు మోయడానికో, లేకపోతే మిగతా రాజకీయ పార్టీల పల్లకీలు మోయడానికి అయితే మేము సిద్ధంగా లేము స్వప్న గారు. ఇది చాలా అంటే హాస్యాస్పదం కూడా కాదు సార్. దానికంటే ఏమన్నా పెద్ద పదం ఉంటే, సంపత్ నాయక్ గారు మీరు ప్రత్యక్ష బరిలోకి దిగుతున్నారు, మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నారు, మీరు ఎవరి పల్లకి మోయట్లేదని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి పల్లకి మోస్తారని చెప్పి ప్రజలు తెలుసుకుంటున్నారు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారు? ఆ విధంగా అనిపిస్తే స్వప్న గారు మేమేం చేయలేము. ఇప్పుడు ఎవరి పల్లకీలు మోస్తున్నాం, లేకపోతే ఎవరి పల్లకీలు, మేము క్లియర్ గా చెప్పాము. ప్రజల పైన అక్కడ దాడులు జరుగుతున్నాయి, టీడీపీ నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఏంది 150 ఎమ్మెల్యేలు ఇచ్చి పరిపాలించమంటే నటి రోడ్ల పైన వాళ్ళు హత్యలు చేస్తున్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నారు. దానికి సంబంధించి క్లియర్ గా రాజకీయాలు ఇప్పుడు అక్కడ కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ అది ఎప్పుడు పుట్టింది, ఎవరితోనే ఉన్నది, ఎక్కడెక్కడ తిరిగింది, సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఆఖరికి అందరితో పట్టుకొని పెట్టుకున్నది. 2009లో ఉద్యమం పేరుతో వచ్చేసి 1600 మంది విద్యార్థుల బలిదానంతో పీఠం పైన కూర్చొని అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు. డెఫినెట్ గా మీరు ఇక్కడ, ఎందుకంటే ఆ బ్రదర్ నవ్విండు కాబట్టి అతనికి ఇది ఆన్సర్. రైట్, సంపత్ నాయక్ గారు మరొక 2 క్వశ్చన్స్ అడిగి తర్వాత మన ఇతర గెస్ట్లతో మాట్లాడదాం. సంపత్ నాయక్ గారు, ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ? అసలు మీరు అంటే మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే ఒక విధమైన ఒక నైతిక భరోసా కావచ్చు, ఒక నైతిక అకౌంటబిలిటీ అంటారే బాధ్యత అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు మీకు? అంటే రాజకీయంలో నైతిక బాధ్యత, నైతిక అకౌంటబిలిటీ అదేంది మేడం అంత పెద్ద మాట మాట్లాడతారు? ఏంది ఎవరిచ్చేది? రాజ్యాంగం ఇది. రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు, అది క్లియర్. తెలంగాణ ప్రాంతం పైన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని మక్కువ ఉంది. తెలంగాణ ప్రాంతంలో అనేక సమస్యల పైన మేము పోరాడినాం, మేము పోతూనే ఉన్నాం. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఏంటంటే ఎవరు ఎక్కడైనా పాల్గొనొచ్చు. అది ఎవరో నైతిక హక్కో లేకపోతే ఇంకొకటి ఇచ్చే భిక్షమో ఇక్కడ ఎవరికి లేదండి మా స్వప్న గారు.
రైట్. సంపత్ నాయక్ గారు, అలా లాస్ట్ క్వశ్చన్ అని చెప్పాను కదా, అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చోట్ల నుంచి మీరు పోటీ చేస్తున్నారు, మీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు పూర్తిగా వెలువడుతుంది? మా అభ్యర్థుల కంటే టెన్షన్ ఎక్కువ టీవీ ఛానళ్లకు, అదే విధంగా మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నాయి. డెఫినెట్ గా మీ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం. జస్ట్ ఇంకొద్ది గంటల్లోనే తేలబోతుంది. జస్ట్ రేపు అయితే బీ ఫార్మ్స్ అందరికి ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటి వరకు మా పార్టీ నుంచి కొన్ని సీట్ల వరకు కొన్ని హింట్స్ అయితే వచ్చినాయి. డెఫినెట్లీ ఒక రేపటి వరకు అయితే మొత్తం తేలుతాయి స్వప్న గారు. సో అయితే మీరు బేసిక్ గా కేసీఆర్ గారి మీద పోరాటం చేస్తున్నారా ప్రజల పక్షాన? మేము ఏమంటున్నామంటే కేసీఆర్ గారి పైన కాదు, తెలంగాణ ఏదైతే భావాజాలంతో వచ్చిందో, తెలంగాణ గురించి వందల మంది విద్యార్థులు ఎందుకు బలిదానాలు చేసుకున్నారో, ఏదైతే ఆ రోజు సిపి నళిని అక్క గారు కావచ్చు ఎందుకు రిజైన్ చేసింది, లేకపోతే ఒక కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే ఒక భోజన్ నాయక్ కావచ్చు, ఒక ప్రవీణ్ నాయక్ కావచ్చు, లేకపోతే ఇంకో రెడ్డి సోదరుడు కావచ్చు, వీళ్ళందరం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష గురించి ఆ రోజు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డది, ఇవాళ ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, వచ్చిన తెలంగాణ రాకముందు కూడా అవే ఆత్మహత్యలు జరిగినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందేమో ఆంధ్ర ప్రాంతం అని రెచ్చగొట్టి మరి విద్యార్థులు బలిదానాలు చేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బడా కాంట్రాక్టులు, బడా కంపెనీలు ఎవరి చేతిలో పోతున్నాయి, ఎవరి గుత్తాధిపత్యంలో పోతున్నాయి. ఇవాళ కాళేశ్వరం అనుకొని వచ్చింది అసలు తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ భావ స్వారూప్యతని మొత్తం మార్చి పడేసింది. కాబట్టి దానిపైన మేము కొట్లాడుతున్నాం. రైట్. సంపత్ నాయక్ గారు చాలా బాగా చెప్పారు. అంటే విద్యార్థుల తరఫున, యువత తరఫున చిన్న డౌట్ అండి, నేను మిస్ అయ్యానేమో, పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో పాల్గొన్నారండి? డెఫినెట్లీ మీరు మంచి మాట వేసిందండి. మేము ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, నేను బాజాప్తగా నేను అనేక ఇంటర్వ్యూలలో చెప్పాను, ఒక తెలంగాణ బిడ్డగా, లేకపోతే ఒక ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్ గా, లేకపోతే ఒక తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్న నాయకునిగా నేను చెప్తున్నాను, ఏ ఒక్క సాంప్రదాయ పార్టీకి నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు నీతి నిజాయితీ ధర్మం గల వ్యక్తి నాయకుడు నాకు కనిపించలేదు. నాకు ఇదే టిఆర్ఎస్, ఇప్పుడున్న గతంలో ఉన్న టిఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మెయిన్ కవిత గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కూడా, నేను ఒక గిరిజన బిడ్డను, వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కూడా నాకు ఆఫర్స్ వచ్చినాయండి. కాంగ్రెస్ గారి నుంచి అప్పుడు బలరామన్ ఒక కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నాడు, అప్పుడు కావచ్చు. కానీ లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి అప్పుడు ఒకనొక సందర్భంలో ఉద్యమ సమయంలో అతని పైన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దాడి జరిగితే అప్పుడు ఒక పార్టీ పెడతాననుకున్నప్పుడు అప్పుడు కూడా సి హాస్టల్ రూమ్ నెంబర్ నాది 62 అండి. వీళ్ళందరూ వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ వీళ్ళ దాంట్లో నీతి నిజాయితీ ధర్మం లేదు. పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఏంటిదంటే ప్రజలకు అండగా ఉన్నాడు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నా కానీ తను ప్రజల గురించి కష్టపడుతున్నాడు. కాబట్టి తన భావజాలాలు నచ్చి నేను పోయినండి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మా మిగతా విద్యార్థి మిత్రులు ఉన్నారు, సోకాల్ వాళ్ళ పేర్లు తీసుకోలేను, ఇవాళ ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా అయినరు. ఎందుకు నేను అక్కడికి వెళ్ళాను, ఎందుకంటే 2018 కూడా రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా నేను ఎందుకంటే మంచిగా ఉండేది. బట్ నేను ఒకటి క్లియర్ గా నేను ఒకటి ఏమనుకున్నానంటే ప్రజల తరపు నుంచి బలంగా పోరాడాలి, ప్రజలకు వాళ్ళకు బాసటగా నిలబడాలంటే. రైట్. సంపత్ నాయక్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఓకే, అర్థమైంది. సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం మీరు దయచేసి లైవ్ లో అలా కంటిన్యూ అవ్వండి. మనతో పాటు వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఈ పోరాటం జనసేన ఉనికిని మీరు గుర్తిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రాజకీయ పార్టీగా ప్రతి వాళ్ళకి హక్కు ఉంటుంది, ప్లస్ వాళ్ళ పోరాటం మీ మీదే, ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంత బంగారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా, అంటే ఆ ప్రయత్నంలో ఇలా ఎందుకు అవుతుందని అడుగుతున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి, మీకు ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ జనసేన కాదు, మామూలుగా జనసేన బీజేపీ ముసుగులో వస్తూ ఉంది. బీజేపీతో పొత్తు అనే అంశంతోనే వాళ్ళు తెర మీదకి వస్తూ ఉన్నారు. అసలు బీజేపీ లెక్కలో లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 103 స్థానాల్లో గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి పార్టీ, తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసినటువంటి పార్టీ, తెలంగాణకు ప్రతి రంగంలో మోసం చేసినటువంటి పార్టీ. 4 ఎంపీలు గెలిచారు, దుర్యోధన దుశ్శాసన కర్ణశకునిలాగా 4 ఎంపీలు గెలిచారు దుష్టచతుష్టులు. ఒక్కరైనా, నేను ఆ మాట పెద్ద మాట ఎందుకంటున్నా అంటే దానికి అర్థం ఉంది. ఒక తెలంగాణ బిడ్డగా ఆవేదనతో చెప్తున్నా, ఒక్క ఎంపీ అన్న ఈ రోజు వరకు పార్లమెంట్లో ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ప్రశ్న తెలంగాణ ప్రయోజనం గురించి అడిగిన సందర్భం చూపించండి నాకు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ దృష్టికి ఎన్నడన్నా వచ్చిందా? వీళ్ళకి ఈనాటి వరకు తెలంగాణ మాకు కన్నతల్లి లాంటిది, రాష్ట్రం మాకు కన్నతల్లిలా భావించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంపీలుగా మేము అడగాలి అనే ఆలోచన ఏ ఎంపీకి లేదు, పార్టీకి చిత్తశుద్ధి లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మెగా టెక్స్టైల్ పార్క్ని 3 సార్లు అనౌన్స్ చేస్తారు, అక్కడ ఒక కిట్క కూడా పెట్టరు. బయ్యారం ముక్కు కర్మాగారం ఇవ్వరు, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వరు, నవోదయ పాఠశాల ఇవ్వరు. లిస్టు చెప్పమంటే దాదాపు 57 అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి లిస్టు ఉన్నది. అట్లాంటి ఒక దుర్మార్గపు రాజకీయ కుట్ర చేసేటటువంటి పార్టీతోని పొత్తులో ఉన్నటువంటి ఒక ఉప పార్టీకి మేము ఏం చెప్తామంటే, ఏం కన్సిడర్ చేస్తాం చెప్పండి? ఉప పార్టీ. ఎస్. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తా, కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ కొన్ని బలహీనంగా ఉన్నటువంటి పార్టీలు బలవంతంగా కలుస్తున్నాయి. ఎందుకు అంటే బలంగా ఉన్న మమ్మల్ని ఎదుర్కోలేక.
బలంగా ఉన్న బీఆర్ఎస్ని ఎదుర్కోలేక. ఎందుకంటే యువతకి మేము ఏం చేసినామో చెప్తా క్లారిటీగా, రైతులకు ఏం చేసినామో చెప్తా క్లారిటీగా, విద్యార్థులకు ఏం చేసినామో చెప్తా క్లారిటీగా. ఒక ఉద్యమకారుడిగా నాది కూడా తెలంగాణ ఉద్యమంలో తల్లబగిలింది, కాలు ఎరిగింది. సంపత్ గారికి కూడా ఎవ్రీథింగ్ నో, ఆయనకు కూడా తెలుసు. మేము ఇన్ని కష్టాలు పడ్డా మేము విద్యార్థులకు ఉద్యోగులకు అన్యాయం చేస్తుంటే మా పార్టీలో ఎట్లా కంటిన్యూ అవుతాం? మేము క్లారిటీ ఉంది, మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇదంతా ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి ఒక ఫేక్ ప్రచారం. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. రైట్. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2021లో పార్లమెంట్లో మన ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఆన్సర్ ఇచ్చారు. పార్లమెంట్లో ఒక అఫీషియల్ ఆన్సర్, పార్లమెంట్ ఆన్సర్. 8,71,000 ఖాళీలు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఆయా డిపార్ట్మెంట్లలో ఖాళీ ఉన్నాయని ఇచ్చారు. ఈ రోజు వరకు భర్తీ చేసినవి కేవలం 1,10,000. మేము 2,25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినాము. అందులో 1,32,899 ఖాళీలని భర్తీ చేసినాము. ఈ మిగిలిన 70,000 ఉద్యోగాలకు కూడా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఈ రోజు వరకు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని అబద్ధాలు మాట్లాడతారు. టీచర్ ఉద్యోగాలు 20,000 భర్తీ చేసినాం. అంటే మీరు అంటున్న పాయింట్లన్నీ వేణుగోపాల్ గారు చాలా అంటే వ్యాలిడ్. కానీ ఇప్పుడు మనం ముందు అసలు రాజకీయ కోణం నుంచి మాట్లాడదాం. ఫస్ట్ రాజకీయంగా ఈ పొత్తుని మీరు ఎలా చూస్తున్నారు? అలాగే అంటే మీరు బీజేపీనే గుర్తించట్లేదు అంటున్నారు, డిపాజిట్లు కోల్పోయారు కాబట్టి. 103 స్థానాలు డిపాజిట్. ఈసారి అంటే సంపత్ నాయక్ గారు పాప ఆయన ఉద్యమ బిడ్డ, ఈ ప్రాంతం వ్యక్తిగతంగా తన ఉద్యమకారుడు, ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది. కానీ ఉంటుంది. పార్టీల పరంగా అయితే మేము కన్సిడర్ చేసే స్థాయిలో లేదండి. వారి ప్రభావం మేము కన్సిడర్ చేసే స్థాయిలో లేదు. పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ పనిచేస్తుందంటారా? తెలంగాణలో పనిచేయదు. తెలంగాణలో వారి మ్యాజిక్ ఎక్కడ కూడా పనిచేయదు. తెలంగాణలో ఆ మ్యాజిక్ కి స్థానమే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే వారు పొత్తు పెట్టుకున్న పార్టీకి అవకాశం లేదు అక్కడ. వాళ్ళు ఏదైతే ఆక్సిజన్ గా భావిస్తున్నారు, ఇప్పుడు ఒక 2 సీట్లో 3 సీట్లో అడిగి ఆ పార్టీతో పొత్తులో పోటీ చేద్దాం అనుకుంటున్నటువంటి ఒక చిన్న పార్టీ ఏదైతే ఉంటుందో అసలైన ఆక్సిజన్ లాగా భావిస్తున్న పార్టీకి దిక్కులు వాటెవర్ మాకు తెలియదు. వాళ్ళ అంతర్గత విషయం, వాళ్ళ స్థాయి ఏందో మీ నాయకుల దగ్గర కాదు నాయకుల దగ్గర నుంచి మీరు నేర్చుకునేది ఇదే గమండు. ఇదే గమండు మీరు చేయకండి మిత్రులారా. గమండు ఏం నేర్చుకోలేదు. నేను యాక్చువల్ గా నేను వారికి అంశాల వారిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ సంస్థలు ఇవ్వలేదు, తెలంగాణకి ఎట్లా అన్యాయం చేసారు, ఉద్యోగులకు మేము ఏం చేసినాము, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వారు రాజకీయం అడిగారు కాబట్టి చెప్పినా. గమండికి పోలేదు. మీ లెక్క ఆవేశపూరితంగా మాట్లాడే అలవాటు మాకు లేదు. మేము అంశాల వారిగా పోతాం, స్టాటిస్టిక్స్ తోనే మాట్లాడతాం, లెక్కలతోనే మాట్లాడతాం. తమ్ముడు సంపత్, ఒక్క నిమిషం. మన పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అంటే వారు రాజకీయ విశ్లేషకులు, చాలా స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది వారికి. పార్టీని బొంద చూడు, ఎవరి పార్టీని ఎవరు బొంద పెడతారండి? బరాబర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 23 సంపత్ మీరు గుండెల మీద చేసి చెప్పండి. రెండు టర్మ్స్ లో ప్రతి ఉప ఎన్నిక దాదాపు 1-2 మినహా, అది కూడా వాళ్ళ క్యాండిడేట్లు బయటకు వెళ్ళి గెలిచిన సీట్లే. ఇలాంటి ఒక పార్టీ అధికార పార్టీని బట్టి బొంద పెడతారని మీరు చెప్తుంటే దానికి క్రెడిబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారా సంపత్? మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో రాత్రికి రాత్రి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏదైతే తెలంగాణ నినాదంతో వందల మంది విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్నది ఇక్కడ కల సాకారం అయితే లేదు. వీళ్ళకి మధ్యలో ఒక సామాన్యుడు హైదరాబాద్ లో 100 గజాల భూమిని కొనలేని పరిస్థితి. ఇవాళ ప్రతి ఉద్యోగం గురించి మేము కోర్టు మెట్లెక్కాలండి స్వప్న గారు. ప్రతి ఉద్యోగం గురించి సంపత్ ఒక్క నిమిషం, తమ్ముడు ఒక్క నిమిషం ఉండండి. మన కేఎస్ ప్రసాద్ గారు వారు కూడా మాట్లాడి వారి అభిప్రాయం తెలపాలి కాబట్టి. సార్ నమస్కారం, స్వాగతం. ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు కూడా నమస్తే అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. సంపత్కి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఉద్యమం కాడి నుంచి చూస్తున్నాం అతన్ని. ఆ కుర్రాడు యొక్క చేవ చతురత, ఇటు అటు అటు ఇటు ఎక్కడో దగ్గర ఆయనకు రాజకీయంగా ఆయన సుస్థిరపరుతుడు అనుకున్నాం. ఇటు తిరిగి అటు తిరిగి పాపం జనసేనలో ఉన్నాడు. పోలేండి, ఆయనకి పార్టీకి ఆయన ఉండడం వల్ల ఆయన చిత్తశుద్ధి పార్టీకి ఒక లైమ్ లైట్ అవుతుంది. అందుకని నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో ఈవెన్ నాకు వేణు తెలుసు, సంపత్ తెలుసు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చేయలేనంత ఉద్యమాన్ని ఈ పిల్లలందరూ మా కోసం ఈ తెలంగాణకి నిజంగా చెప్తున్నాను బలిదానం ఇచ్చిన వ్యక్తుల కింద మేము అభివర్ణిస్తాం. రైట్. కానీ ఇక్కడికి వచ్చేకల్లా భావజాలం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీ ఆవిర్భావం తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించినప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఒక భావావేశంతో ఆవిర్భవించిన పార్టీ.
నిజంగా చెప్తున్నాను, సంపత్ అలాంటి ఆక్రందన తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు అలాంటి భావజాలానికి ఎలా ప్రభావితం అయ్యారో నాకైతే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మోరోవర్ ఇవాళ మనకి ఆయన రాష్ట్ర విభజనలో నేను 15 రోజుల పాటు అన్నం తినలేనని చెప్పిన ప్రవచనం, అండ్ ఇవాళ ఎన్డీఏ ఒక బలవంతపు ఆబ్లిగేషన్ కన్నా ఎన్డీఏ కన్నా ముందు ప్రోయాక్టివ్గా సంపత్ లాంటి వీరులు మా తెలంగాణ యోధుల కింద మేము వివరిస్తాం. ఎందుకంటే సమాజంలో ఇవాళ ఉద్యమ నేపథ్యంలో వీళ్ళందరూ చేసిన త్యాగాల్ని ఎవడూ మర్చిపోలేము మేము. అలాంటి వ్యక్తులు నిమ్మక నీరెత్తి కూర్చున్న ఆ పార్టీకి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద మనం పోరాటం చేయాలి అని సమాయత్తం చేసినందుకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పోరాటాల గడ్డ మా తెలంగాణ, అందులో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనం, ఆ ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనాన్ని ఇవాళ సంపత్ లాంటి వాళ్ళు దాని చరిత్ర మళ్ళీ పునరావృతం చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పార్టీ అసలు గడి చెప్పి అసలు బాధ్యత లేకుండా విస్మరించి కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్లోనే వేరే తిలకం దిద్దుకొని ఇలాంటి మా సంపత్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలక్షన్స్ అన్న మాటకి అర్థం పరమార్థం వేరే విధంగా అభివర్ణిస్తుంటే ఇవాళ మేము రాజకీయ ప్రత్యర్థులుగానో లేదా ఒక విశ్లేషకులుగా సంపత్ లాంటి వాడిని మేము క్రిటిసైజ్ చేయడానికి లేము. ఎందుకంటే తెలంగాణ సమాజంలో సంపత్ లాంటి వాడికి ఎలాంటి గౌరవం ఉందో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటాలు చేసిన ప్రతి ఒక్కరికి అంతే గౌరవం ఉంటుంది. కరెక్ట్. అండ్ మోర్ ఇవాళ మీకు ఫోకస్ చేసుకుంటే ఇవాళ 9 స్థానాలు అడిగారు, ఇంకా లింగంపల్లిది అంబిగ్యూటీ ఉంది. ఇవాళ మాకు సంపత్తికి కూడా ఇవాళ వైరా నుంచి అనౌన్స్ చేస్తారో లేదో అన్నది ఇంకా అఫీషియలైజ్ కానప్పుడు ఇవాళ మీకు మాకు వచ్చే దగ్గర ఎలాంటి భావజాలం ఈ ఉండన్నా జర ఉండరాదే. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ భావజాలం అన్నది పార్టీకి మొత్తం అంతా ఉండి ఉదాహరణకి 2 రాష్ట్రాల్లోనూ విభజిత పార్టీల్లోనూ ఇవాళ మీకు ఆ మాటకు వస్తే ఒక తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం అనే పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కే కన్ఫైన్ అయి ఉంది. బట్ దే హ్యావ్ నాట్ స్టెప్డ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ. బట్ ఇక్కడ ఈ భావజాలం మిశ్రితమైన భావజాలమా లేకపోతే మిశ్రమ భావజాలానికి అర్థం పరమార్థం మారిపోయినంత ఈ జనసేన పార్టీ ఇవాళ కేవలం అవసరార్థం బీజేపీ పార్టీతో సమాయత్తమే ఎలక్షన్స్కి వెళ్ళడం ఇది ఒక కొత్త నేపథ్యం. అంటే ఎవరు అవసరం ఇక్కడ ఇక్కడ ఎవరికీ అవసరం కాదండి, ఇది ఒక గుణపాఠం చెప్పే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పుడు గత ఎలక్షన్స్లో మీరు చూసుకుంటే 2 విషయాలు. ఈ బీజేపీ పార్టీకి ఇంత సోదరుడు 103 అంటుంది కానీ 113 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. అండ్ మోర్ ఎవర్ ఈ జనసేన పార్టీ మల్కాజ్గిరికి తప్ప ఇంకెక్కడ 5,000 ఓట్లు మించి రాలేదు. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ ఈరోజు తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బర్త్డే కానీ లేదంటే ఆయనకి సంబంధించిన అవసరం ఆవిర్భావ దినోత్సవంలో అక్కడ తడప 4-5 పోస్టర్లు వెళ్ళడం తప్ప తర్వాత ఇక తెలంగాణ దేవుళ్ళలో ఆయన బస్సు వ్యానో వేసుకుని అక్కడ కొలిచి అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ముందుకెళ్ళడం తప్ప ఇవాళ తెలంగాణ సమాజంలో చైతన్యపరిచే అంత షర్మిల గారు దాంట్లో 1/10 కూడా ఇవాళ జనసేన పార్టీ పరంగా ఒక యాక్టివిటీ అనేది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్. అందుకే నైతిక హక్కు ఉందా అని అడిగాను. కాదమ్మా, ఇక్కడ నైతిక హక్కు అనగానే సంపత్ లాంటి వ్యక్తులు పోర్ట్రేట్ అవుతారు. ఇప్పుడు మాకు నా సమాజంలో ఒక రాజకీయ అరంగేట్రం చేస్తున్న ఒక సంపత్ లాంటి నైతిక హక్కు ఉందా? చేయమనండి, సంపత్కి తప్పకుండా ఉంది నైతిక హక్కు. తెలంగాణలో నిలబడి ఏ యోధుడైనా సరే ఏ యోధుడైనా సరే మా తెలంగాణ బిడ్డ కింద వాళ్ళు ఉద్యమ నేపథ్యాన్ని ఎప్పుడైతే జస్టిఫై అవుతున్నాయో ఇలాంటి నేపథ్యం కలిగిన వ్యక్తుల్ని ఫ్రంట్ ఎండ్ చేస్తున్నప్పుడు ఎవరు మేము మాట్లాడలేం. నేను ఇవాళ సంపత్ విషయంలో జనసేన పరంగా ఆయన క్రిటిసైజ్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేదు. బట్ ఇక్కడ ఉన్న ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ ఆయన భావజాలం ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన అన్ని సెంటెన్సెస్లో కూడా 151 సీట్ల ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర పాలన అన్న నేపథ్యంలోనే ఒక పార్టీ యొక్క భావజాలను జస్టిఫై చేస్తున్నాడు. కానీ ఇక్కడ తెలంగాణలో రాక్షస పాలన ఏ విధంగా ఒక్క సెంటెన్స్ కూడా అట్రిబ్యూట్ చేయలేపాడు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ బీజేపీ లాంటి పార్టీ గతంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో 100కి 100 సార్లు 10 అడుగులు ముందుకు పరిగెట్టిన దగ్గర ఆయన కాళ్ళకే బంధం వేసి వెనక్కి లాక్కొచ్చి ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయికి కన్ఫైన్ చేస్తూ ఇవాళ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో బీజేపీ రోల్ అన్నదే ఎస్టాబ్లిష్ కానీ నిరంతరం నేనే చెప్తాను. 20 రోజులు నిడివి దగ్గర 20-25 రోజులు నిడివి ఉన్న దగ్గర ఇవాళ లిస్ట్ లేక ఇన్ఫార్మ్ కాకుండా ఇవాళ సంపత్ లాంటి వాడు నిస్వార్థంగా పనిచేద్దాం అన్న దగ్గర కూడా ఈ రోజుకి వెసులుబాటు లేకుండా ఈ తెలంగాణ సమాజంలో ఎలక్షన్స్ శాసించేంత స్థాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ మోర్ ఒక 60 స్థానాలు ఇవ్వండి మేము తేల్చుకుంటాం మా సంగతి మేము చెప్పగలం అన్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2 నెలల ముందే లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ రోజు దాకా నిస్వార్థంగా నిశ్చింతగా ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేయడానికి ఒక దౌర్భాగ్య నిస్సహాయ స్థితిలో ట్రావెల్ చేస్తున్న 2 నేషనల్ పార్టీల్లో ఇవాళ అవసరార్థం ఈ జనసేన పార్టీని వాడుకునే విధానంకి తెరలేపుతున్నాడు. ఇక్కడ మీరు ఒకటి చెప్తున్నాను, బీజేపీ పార్టీ వేసిన ఒక ప్యాచికలో సెటిలర్స్ ఓటు ఏదో విధంగా తెలుగుదేశం పరంగా ఏమో అన్న హైపోథెటికల్ ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి ట్రావెల్ అవుతాయన్న దగ్గర ఇవాళ బీజేపీ పార్టీకి జనసేన జ్ఞాపకం వచ్చింది. ఇంతకన్నా ముందు ప్రొయాక్టివ్గా అనౌన్స్ చేసిన మన జనసేన పార్టీ నుంచి వీళ్ళందరూ సమావేశమై అధినాయకుడిని కూర్చోబెట్టి ఇక్కడ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా కనీసం కన్సిడరేషన్స్ కూడా లేవు. మీరు అండం ఏమిటంటే టీడీపీతో బీజేపీకి తెలంగాణలో ఏమీ లేదు అని తేలిపోయినట్టే కదా. తెలుస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే దిస్ ద రాకెట్ సైన్స్ ఏం లేదు, బీజేపీ పార్టీతో ఎన్డీఏలో కూటమిలో ఉన్నందుకు ఇక్కడ ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి 9 స్థానాలు నిలబడే పరిస్థితి క్రియేట్ చేశారు.
అక్కడ ఎన్డీఏలో మాకు తెలుగుదేశం వద్దన్న దగ్గర జనసేన పార్టీ పొత్తుకు పోయినందుకు వాళ్ళ ఆబ్లిగేషన్ జస్టిఫై చేయడానికి ఇక్కడ ఏ విధంగా నీకు ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుందో అవదా అన్నది ఒక టెస్టిమోనియల్ తీసుకుని చూపిస్తున్నారు ఆయన గుణపాఠం. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు మోర్ ఎంఫసైజ్గా ఇవాళ లింగంపల్లి అనుకోండి, ఎల్బీ నగర్ అనుకోండి, లేదా కోకటపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా సెటిలర్స్ ఉన్న దగ్గర మోర్ అండ్ మోర్ వాళ్ళ పక్క అండ్ ఖమ్మం టెరిటరీస్లో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ కాబట్టి అక్కడ మాత్రమే ఉపయోగించుకుంటున్న ఈ జనసేనని గమనించండి. అండ్ ఇక్కడ సైద్ధాంతిక భావాలు కలిగిన జనసేన అనే పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి అంటే భావావేశంతో ఆవిర్భవించిన ఆ 2014 ఉదంతం అనంతరం ఈయనకి నిజంగా రాష్ట్ర విభజన అనేది ప్రామాణికంగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చని విషయాన్ని ఇవాళ ఏర్పడిన రాష్ట్రానికి పోరాటాల నుంచి స్ఫూర్తి మాత్రమే పొందాడు. ఈ పోరాటాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రభావితం చేయడానికి అంశాల వారిగా అక్కడ తీసుకున్న ఎత్తుగడలకి ఇక్కడికి వచ్చిన పోరాటాలతో ఏర్పరచుకున్న రాష్ట్రంలో పోరాటానికి ప్రభావితమైన వ్యక్తికి వెసులుబాటు ఎలా ఉంటుందో ఒకసారి ప్రశ్నించుకోమనండి. రైట్. ఇక్కడ అంటే ఒక విషయం గమనించాలి మనకి చాలా కీలకమైన నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు మాధవరం గారు ఆవిడ సుహాసిని గారు నిలబడ్డారు కదా, అలా తరలి వచ్చేస్తాయంటే టీడీపీకి దాదాపు డైరెక్ట్ గా ప్రతినిధిలా కనిపించే ఒక సుహాసిని కాదు. ఇక్కడ మీకు కోకటపల్లి నియోజకవర్గం మా సంపత్ కూడా తెలుసుకోవాలి. 3 ఎలక్షన్స్కి వెళ్దామా. ఒకటి ఆయన పేరు జయప్రకాష్ నారాయణ గారు కుల సమీకరణం ప్రకారంగా ఆయన గెలిచారు అనుకుంటే అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాధవరావు కృష్ణారావు గారు కుల సమీకరణ కాదు తెలుగుదేశం పరంగా గెలిచారు. నెక్స్ట్ థర్డ్ ఎలక్షన్స్ లో ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్ 2018 ఎలక్షన్స్ కుల సమీకరణం తెలుగుదేశం పరంగా సుహాసనమ్మ, కుల సమీకరణం కానీ నాన్ తెలుగుదేశం అప్పటిదాకా ఫస్ట్ టైం గెలిచిన తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీకి పరివర్తన చెందిన తర్వాత కూడా కోకటపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గారు పరిరక్షించుకున్నారు. మీరు ఇది గమనించండి. అక్కడ కుల సమీకరణలు కానీ అండ్ రాష్ట్రంలో ఉన్న సెటిలర్స్ ఈక్వేషన్స్ లో కూడా తెలుగుదేశం మిగిలిన వాళ్ళ వరకు ప్రస్తావన లేదు అక్కడ. అండ్ ఇక్కడ మీరు ఛాలెంజింగ్ గా కోకటపల్లి నియోజకవర్గం వాళ్ళు వసపరుచుకున్న లింగంపల్లి ఇది ప్రదర్శించుకున్నా ఆ రోజు 1,00,000 మంది గ్యాదరింగ్ దగ్గర గాంధీ గారికి ఛాలెంజ్ చేసిన ఉదాహరణకి లింగంపల్లి నియోజకవర్గం ఉదాహరణకి జనసేన పార్టీకి వచ్చినా సరే ఏ విధమైన ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుంది అన్న దగ్గర ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను విసర్జిత కమ్యూనిస్ట్ పార్టీలు ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ లో వాళ్ళ వల్ల దమ్మిడికి ఉపయోగపడలే. అండ్ ఇక్కడికి వచ్చే కల్లా ఏమవుతుంది నేషనల్ వైడ్గా వాళ్ళు ఎలా అయినారు కాబట్టి ఇండియా అన్న దాంట్లో చచ్చినట్టు ఇక్కడ బలవంత బ్రాహ్మణత్వం నెత్తిమే పెట్టిన పాపానికి ఒక సిపిఎం పార్టీ వాళ్ళ మట్టుకాళ్ళు ఇండిపెండెంట్ హోదాతోనూ సిపిఐ పార్టీతో చర్చలు ముచ్చట్లతోనూ కాంగ్రెస్ ఈ 20-25 రోజులు నిడువులో ఇంకా చర్చలతో ప్రభావితం చేసే అంశాలకు ముడిపెట్టుకుని వెళ్ళినప్పుడు పోరాటాల గడ్డ ఈ తెలంగాణలో సంపత్ లాంటి వ్యక్తి ఉండి కూడా సంపత్ లాంటి వ్యక్తిని నిరుపయోగం చేసుకుంటున్న కొన్ని పార్టీలకి మేము ఆడాలి నా దగ్గర ఆన్సర్. రైట్ సార్, అది రెండో ప్రశ్న చాలా కీలకమైంది. వేణుగోపాల్ గారు చెప్పండి, బీఆర్ఎస్ బొంద పెడతాం అందరం కలిసి అంటున్నారు. సంపత్ గారు అది అందరు కలిసి ఇచ్చే స్టేట్మెంటే, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ నేను చెప్పాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ప్రధానంగా మీరు నన్ను ఇక్కడ ఏంది ప్రధానంగా జనసేన బీజేపీ పైనే నడుస్తుంది. ఎందుకంటే అన్న విశ్లేషణ జరిగినప్పుడు అది నేను కూడా తీసుకోవాలి. దాంట్లో ప్రధానంగా అన్నగారు ఏంటంటే సంపత్ పేరు చెప్పి నా నోరు మోయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు ముంచలే నువ్వు తెలియదా నువ్వు పోరాడేది మర్చిపోమంటున్నాను. ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పోరాటం మర్చిపోమని చెప్పి నేను మర్చిపోతా. నా వేడు ఎన్ని దెబ్బలు తెలియదు నాకు తెలుసు, ఎన్ని కేసులు ఉన్నా నాకు తెలుసు. ఒక నిమిషం సార్, మీ ఇద్దరు మర్చిపోమని మర్చిపోతా నాకేం పోయింది. బీజేపీ బిడ్డలు కూడా బీజేపీ ఎంపీలు అనేక మంది గొంతెత్తిండ్రు. ఆ రోజు తెలంగాణ రావడానికి గల కారణం ఎవరెత్తిండ్రు కాంగ్రెస్ బిల్లు ఎత్తుకుని వస్తుంది ఇంక తప్పగా దిక్కు దివానా లేక ఎదురు కలిసి సమన్వయపరిచి ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఇంత వ్యవస్థ నువ్వు కాబట్టి ఆగిననే లేదంటే అసలు ఆగే ప్రసక్తే. పార్టీ ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడింది, సుష్మా స్వరాజ్ గారు మాట్లాడింది. ఏం మాడింది రాష్ట్రం సినిమా మర్చిపోకండి. అయితే మాట్లాడారు కాబట్టి మరి విభజన హామీలు ఎందుకు విభజించింది ఒక్క హామీ ఇచ్చిందా? విభజనకు మీరు అనుకూలమే కదా, మరి విభజన హామీలు ఎందుకు నెరవేర్చదు బీజేపీ? నీళ్లు నిధులు నియామకాల దగ్గర నిధుల పట్ల 10 సంవత్సరాల పాటు వివక్ష చూపిస్తున్న బీజేపీ ఏ ప్రాతిపదికన నువ్వు మర్చిపోతున్నా చెప్పు సరే. ఈ తెలంగాణలో 10 జిల్లాల 20 జిల్లాల కింద ప్రాంతంలో వచ్చి నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు? చెప్పండి. బీజేపీ సపోర్ట్ చేసింది వాస్తవం. మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి చూడండి, మీకు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడింది చూడండి. మీ కళ్ళు తెచ్చిస్తా, కళ్ళద్దాలు తెచ్చిస్తా. మీరు బీజేపీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కోదండరావు గారు వచ్చేదాకా లక్ష్మణ్ గారి కిషన్ రెడ్డి గారు దత్తాత్రేయ గారి ప్రపంచం సరే
వినిపిస్తలేదు. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు అన్న. ఒక్క నిమిషం సంపత్, మీరు చెప్పండి మీ పాయింట్. సంపత్ మీరు కాదు సంపత్, 2-3 పాయింట్లు. నేను నిజంగా స్టూడియోలో ఉంటే నేను కూడా చెప్పండి. నేను స్టూడియోలో ఉంటే నేను కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నేను ఏమంటున్నానంటే, లేదు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడింది వాస్తవం. సుష్మా స్వరాజ్ గారితో పాటు అనేక మీరు ఒప్పుకోకపోతే మీరు చూడండి అంటున్నా. మీరు చూడండి. రెండో విషయం, అరే మీకు అంత ఓపిక లేకపోతే ఎట్లా అన్న? మీరు సీనియర్ విశ్లేషకులు, రాజకీయ పార్టీ గురించి మాట్లాడేటోళ్ళు, మీరు స్టూడియోలో కూర్చున్నారు. అరే నాకు కూడా ఇక్కడ కెమెరా, చిన్న బుడ్డ కెమెరాతో ఆ సౌండ్ వినిపిస్తలేదు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, తెలంగాణ ఉద్యమంలో 15 రోజులు అన్నం తినలే అన్నారు కదా అన్న. అతను ఎందుకు తినలేదన్నా అంటే, ఆంధ్ర తెలంగాణ విడిపోయినందుకు తినలేదన్నా. విడగొట్టిన పద్ధతి బాగలేదని చెప్పేసి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే విషయాన్ని చెప్పిండు. లక్ష నాకలతో దున్నుతా అన్నాడు. ఏడి ఆ మిండాడు ఎక్కడ పోయి దున్నిండు? ముసలోడు పండిండా? ముసలోడు లేచిపోగా దుంది అదే రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోయి అబ్బా బ్రహ్మాండంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ అడ్డ పండిండే 2 రోజులు ఆకూడదు. ముసలాయన అడ్డకి పడుకున్నాడు బీజేపీతో. నేనేమంటున్నా, ఆ ముసలాయనే ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముసలాయన కదే రామోజీలో మీరు ఒక్క నిమిషం సంపత్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. మీరు ముసలాయన అంటున్నది సంపత్, ముసలాయన మీరు అంటున్న వ్యక్తి కేఎస్ ప్రసాద్ గారు ఉద్దేశించిన వ్యక్తి ఎవరు సార్? మీరు ముసలాయన. నేను మాడింది రామోజీరావు గురించే, నేను కేసీఆర్ గురించి మాడలే అన్నా. నేను చెప్పింది కేసీఆర్ గురించి. నువ్వు ఎందుకు లక్ష నాగలతో దున్నుతాను, ఎందుకు దున్నుతలేవని ఒక మాట ఎందుకు మాట్లాడతావు స్టూడియోలో కూర్చొని? దేనికి దున్నాలి? మనకాడే ఉంది కదా. కాదు సముదానా, నువ్వు జర వినాలి. ఏంటంటే తెలంగాణలో రామోజీ సిటీ ఉంది, ఆంధ్రాకి పోయింది దున్నుతున్నారు. విను ఏ బ్రదర్, ఏమైంది? రన్నింగ్ కామెంటర్ ఎందుకు? ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం అన్నారు. ఎక్కడిచ్చిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు చనిపోయారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే ఓడిపి హాస్టల్లో రవినాయక్ అనేటనే ఆత్మహత్య చేసుకున్నారు కదా. దానికి గల కారణాలు ఎవరు? కొండగట్టులో 56 మంది చచ్చిపోతేనేమో మీరు పోరు. కొండగట్టులో 56 మంది చచ్చిపోతే పోరు. సివిల్ ప్రభుత్వానికి ఏమైనా కావాలంటే మీరు బుర్రలో ఉరుకుతారు. ఇంకోటన్నా, ఇక మూడో విషయం మీరు ఏం చెప్పిందంటే, జనసేన కేవలం కూకటపల్లి లేకపోతే షేర్లింగంపల్లి అక్కడక్కడనే అన్నారు అన్న. నిజామాబాద్ లో 2010లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు నిజామాబాద్ లో గెలిచిన చెప్పేది నాన్న. ప్రజారాజ్యం కాదు ఎందుకు ఆ ముచ్చట ముగిసిపోయింది అన్న. నువ్వు స్టూడియోలో కూకొని గట్టిగా మాట్లాడినంత నాకు ఎక్కడ మీరు ఎందుకు ఇప్పుడు 2010లో ఉన్నప్పుడు కాంటెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఉన్నారు. రామగుండంలో 2nd ప్లేస్, వరంగల్ కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు, నాంపల్లి. మీరు సెన్సెక్స్ మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇప్పుడు లైవ్ లో ఉన్నాక మీరు గూగుల్లో కొట్టి చూడండి. అది ఒకసారి సంపదన జర ఒక్క నిమిషం ఉండదు. నా ప్రజారాజ్యం సమైక్య రాష్ట్రంలో ఉన్న కథ అది. ఆ కథ ముగిసిపోయింది. ఇప్పుడు మాకు కొత్త జనసేన బీజేపీ ఉద్యమం చేయలేదా? బీజేపీ పార్లమెంట్ లో మాట్లాడలేదా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే ఇళ్లలో టాయిలెట్ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ్ముడు సంపత్ డబ్బెవరిది? సర్పంచ్ ఇచ్చే దాని గురించి మాట్లాడన్నా. బీజేపీకి ఇంత బ్యాటింగ్ చేస్తున్నారు కదా, డైరెక్ట్ గా బీజేపీలో చేరొచ్చు కదా. మీరు జనసేన ఎందుకు పోటీ చేస్తారు? మరి పొత్తు ధర్మం ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మా పైన ఉంది. వాళ్ళు చేసిన దాన్ని మేము చేసిందని చెప్తున్నాం. వికారాబాద్ లో చచ్చిపోయినాను, పోయి వైరల్ నిలబడితే మేం చేయాలా? వికారాబాద్ లో ముస్లిం సోదరుడు చనిపోయినాను, నువ్వు పోయి వైరల్ నిలబడితే పౌరుడు యోధులు ఎక్కడ ఉండాలి? 119 స్థానాలలో పౌరుడు యోధులు జనసేన నుంచి ఉండాలి. ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గ వారీగా ఈ రోజు దాకా జరుగుతున్న పరిణామానికి ఈ విధమైన సమాధానం, ఈ విధమైన మేనిఫెస్టో చెప్పే పార్టీని నేను చూస్తాను. కానీ అవకాశవాద రాజకీయాలు తెరలేపుతున్న పార్టీలకి ఏం చెప్పాలి?
వాళ్ళే చచ్చిపోతాంటే నువ్వు దాని గురించి మాట్లాడే ఎందుకు? అరే నీ చచ్చిపోయి డిబేట్ పెట్టుకోవాలి. చచ్చిపోయి కాదు నువ్వు లేనేలేవు కదా. ఒక్క నిమిషం చచ్చిపోయి కాదు మారబట్టే ప్రజారాజ్యం మారుతున్నావు. ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఒక్క నిమిషం సంబంధం చచ్చిపోయి కాదు నీ ప్రస్తావన మారబట్టే ప్రజారాజ్యం కాదు చెప్తున్నావు నువ్వు నాకు. నీ పోరాటం 119 నియోజకవర్గాల్లో స్థానికంగా జరుగుతున్న ప్రతి దాని మీద జనసేన సంబంధం గురించి చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నాను కదా. సంపత్ ఇక్కడ ప్రసాద్ గారు అంటున్న మాట తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడలేదా? బీజేపీ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడలేదా? అదే బీజేపీ తెలంగాణ చేసిన అన్యాయాల గురించి నేను ప్రస్తావించిన దానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేరుగా. ఏంటిది? అదే బీజేపీ తెలంగాణకు ఏ రంగాల్లో అన్యాయం చేసిందో చెప్పిన ఆ లిస్ట్ లో ఒక్కదానికైనా సమాధానం చెప్పలేకపోతురుగా మీ పొత్తు ధర్మంలో భాగంగా. ఎవరు మీరు సారీ ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్పి నాకేం వినబడలేదు. మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తా అన్నది ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒకటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు తెలంగాణకు ఒకటి ఇవ్వలేదు. ఒక్క ఐఐటి ఇవ్వలేదు. ఒక్క ఐఐఎం ఇవ్వలేదు. బయ్యారు ముక్కు కర్మాగారం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ని రద్దు చేసి తీసుకుపోయి గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిధుల కింద దానికి కేటాయించారు. పసుపు బోర్డు ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ పదమే లేదు. పసుపు బోర్డు ఆఫీస్ ఏడబెడతారు. 5 రోజుల్లో ఇస్తామన్నటువంటి పసుపు బోర్డు 5 సంవత్సరాల తర్వాత హామీ ఇవ్వడానికి సరిపోయింది. ఇన్ని అన్యాయాలు తెలంగాణకు చేస్తున్నారు. 4 ఎంపీలు పార్లమెంట్ లో ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా తెలంగాణ ప్రయత్నాల గురించి అడిగిన పాపాన పోలేదు. ఇంకా 57 అంశాలు ఉన్నాయి తెలంగాణకు జరిగిన అన్యాయాలు. భాగంగా బీజేపీ తరఫున సమాధానం చెప్పండి. గద్వాల్లో 40 కోట్లు తీసుకొచ్చిన కిషన్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణం కోసం 1 రూపాయి ఇప్పుడు సంపత్ మీరు మీరు ఇంత మంచి మాటలు మీరు చెప్పిండ్రు బాగానే ఉంది. మరి మీరేం చేసిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వడానికి స్వయం ప్రతిపత్తితో మన రాష్ట్ర ప్రయోజనాన్ని మనం పరిరక్షించుకున్నాం. ఇటు వినండి. గిరిజన యూనివర్సిటీకి భూములు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు బ్రదర్? అంటే లంబడోలు కానీ 2016లో ఇచ్చింది. 2023 మార్చి బడ్జెట్ లో గిరిజన యూనివర్సిటీకి డబ్బులు చెప్పు. అరే నిలిపిస్తారా అంటే మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నారు. నువ్వు గిరిజన యూనివర్సిటీ గురించి ప్రశ్నించడం కాదు, భూములు లేకుండా బడ్జెట్ లో ఎలా కేటాయించారు? మధ్యలో మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ స్టూడియోలో కూర్చొని ఒక్క నిమిషం ఎవరిచ్చినావు? అరే రైతులు మొత్తం రైతులు నేనేం అడిగినా మీరు గిరిజన యూనివర్సిటీకి భూములు ఎక్కడ ఇచ్చిండ్రు? ములుగులానే గిరిజనులకు ఇస్తే ములుగులు ఇస్తారు. హైదరాబాద్ లో ఎందుకు ఇయ్యారు భూములు? గిరిజన యూనివర్సిటీ గిరిజనులకి దగ్గరలో ఉండాలి. గిరిజనులకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అడవి బిడ్డలు చదువుకోవాలి అందులో. ప్రాంతాలనే ఉంటది. దాన్ని సాగు తీసుకుంటా సమాధానం లేకపోతే నువ్వు స్టూడియోలో కూర్చొని నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఎందుకంటే మీరు బీజేపీతో పొత్తులో ఉన్నందుకు జనసేన బీజేపీ తెలంగాణలో ఆ ఓట్లు అడగడానికి మీకు ఆ నైతిక హక్కు ఎక్కడ? ఇందాక అడిగిన ప్రశ్నకి దానికి బీజేపీ తెలంగాణ పోరాటంలో ఏ మేరకు రాజీనామా చేసి పోరాడింది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళకి ఎక్కడ నైతిక హక్కు? ఎవరికి ఎంత నైతిక హక్కు ఉందనేది 2014లో మాకు 63 సీట్లు ఇచ్చి ప్రజలు నిరూపించేసారు. 2018లో 88 సీట్లు ఇచ్చి మాకు ఇంకా ఎంత నైతిక హక్కు ఉందో కూడా ప్రజలు నిరూపించేసారు. వీళ్ళకి డిపాజిట్లు కూడా ఎగరగొట్టేసి వీళ్ళకి చిత్తశుద్ధి లేనటువంటి తనాన్ని ప్రజలు అక్కడే నిర్ణయం చేసి ఒక సీట్ ఇచ్చి రాజకీయంలో ఒక్కరిని గెలిపించారు. ఇంకా మాట్లాడడానికి వీళ్ళకే గొంతుంది. మనం అరవగలుగుతాం కదా, అరుస్తాము అంటే కాదు. నేను ఇప్పటి వరకు కూడా సబ్జెక్టే మాట్లాడినా.
ఎక్కడ నేను ఆవేశపడలే, నోరు జారలే. ఆ సోదరుడు బాగా నోరు జారుతున్నాడు. కానీ సబ్జెక్ట్ మాట్లాడాలి, ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి సమాధానం లేదు కానీ కానీ ఒక్క విషయం ఇది ఆరోపణల కోసం కాదు సార్. రాజకీయ కోణం నుంచి చూస్తే ఈ పొత్తులు ఇక్కడ ఒక పొత్తు అక్కడ ఒక పొత్తు ఆ స్పష్టత లేకపోవడం గురించి మొదలు పెట్టిన చర్చ ఇది. మీరేమంటారు సార్? మనుషులే మీరు. నేను చెప్పేటప్పుడు అక్కడ రన్నింగ్ కామెంట్ మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్ట బయట వేణు రెచ్చగొట్టేటట్టు అట్లా నవ్వకండి. అది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. పద్ధతుల గురించి నాకు నేర్పియద్దు బ్రదర్. 2000 డిబేట్లు పార్టిసిపేట్ చేసిన ఎక్కడ కూడా సబ్జెక్ట్ తోనే మాట్లాడతా. వ్యంగ్యంగా మాట్లాడే అలవాట్లు నాకు లేవు. నేర్చుకోవాల పద్ధతుల గురించి. ఈయన అడిగిన 10 ప్రశ్నలు ఒకదానికి సమాధానం చెప్పి చాలా పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన పద్ధతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరు పద్ధతి అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పట్లేదు. స్వప్న గారు ఒక్క నిమిషం. సంపత్ అది కాదు. సంపత్ మీరు ఇక్కడ ఒకటే సంపత్, ఇక్కడ వ్యక్తిగతంగా ఏమొద్దు, అంశాల వారిగా మాట్లాడుకున్నాం చాలా వరకు. అంటే ఇప్పుడు మీరు మీ ఉద్దేశం, మీ లక్ష్యం ఏంటి చెప్పండి సంపత్. మీరు బీజేపీ బరిలోకి కలిసి దిగుతున్నారు, మీ లక్ష్యం ఏంటి? మీతో ఇంకా ఎవరెవరు కలిసి అన్వయించుకోవాలి లేదు గారు. ముందంతా చాలా క్లియర్ గా మంచిగా ప్రశాంతంగా పోయింది. ప్రసాద్ అన్న దగ్గర రాగానే మీరు నెక్స్ట్ అశోక్ మిత్రుడు వేణు బ్రదర్ కి ఇద్దామని లోపు నన్ను మాట్లాడుతా అంటే మధ్యలో రన్నింగ్ కామెంట్లకి పిలుస్తున్నాడు. సంపత్ ఒక్క పాయింట్ చెప్పండి సంపత్, ఎవరెవరు ఎలా అన్వయించుకోవాలని అడుగుతున్నాం మిమ్మల్ని. వీఆర్ ఆస్కింగ్ యూ సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్. మీతో ఇంకా బీజేపీ, జనసేన, మీ మిత్రపక్షాలు ఎవరెవరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం సాధించగలుగుతామని మీ లక్ష్యం తెలంగాణలో? సింపుల్ క్వశ్చన్, విల్ మైండ్ అప్. అంతే అక్కడి నుంచే మొదలైంది. క్లియర్ గా ప్రజల కోసమై ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో మేము అదే చేస్తాం. ఇవాళ మా అధ్యక్షుడు కూడా అదే చేసిండు. ప్రజల గురించి ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే భావాజాలం గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి కావచ్చు, లేకపోతే ఇక్కడ విద్యార్థుల ఆత్మ బలిదానాలు కావచ్చు, అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం గురించి వాళ్ళు కూడా పోరాడింది కాబట్టి వాళ్ళ ఎన్డీఏతో మేము కలిసి ఉన్నాం. ప్రజల కోసం అని చెప్పి ఏదైతే ఉద్దేశంతో ఉన్నామో ఆ ఉద్దేశంతోనే మేము ప్రజలకు వెళ్తున్నాం. స్వప్న గారు రైట్. సంపత్ మీకు అభినందనలు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే ఈ పొత్తులో డెవలప్మెంట్స్ మనకు ముందు కూడా తెలుస్తాయి, వాళ్ళు అన్ని తేల్చుకోవడం కష్టం. సో ఫైనల్ వేణుగోపాల్ గారు మీరు చెప్పిన తర్వాత కేశవ గారు ఫైనల్ వర్డ్స్ సార్ ఈ పొత్తుల పరిస్థితుల గురించి. ప్రస్తుతం మీ మీద ధ్వజమెత్తడానికి అంటే ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు కాబట్టి ప్రజల తరఫున నిలబడుతూ జనసేన బీజేపీ పొత్తులో దిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతం కోసం ఎవరు సాక్రిఫైస్ చేసారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఏ పార్టీలు పోషించినాయి, ఆ పార్టీల యొక్క లైన్ ఏముండే ఆ రోజు అనేది ప్రజలు ఆలోచించారు ఇన్ని రోజులు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడడానికి ఏ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి స్నేహపూర్వకంగా సాధించడానికి తన వంతు ప్రయత్నం చేసిన తర్వాత విభేదించి పోరాడుతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వెన్నుదన్నుగా ఉండాలి, ఈ మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు మంచి నిశ్చయంతో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఎట్లున్నాయంటే రామోజీ ఫిలిం సిటీని కేసీఆర్ దున్నాల్సిన దాని గురించి ప్రజలకు అవసరం లేదండి, ప్రజలకు ఎటువంటి సంబంధం లేదండి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏందనేది ప్రజలకు ఈరోజు అవసరం లేదండి. ఎందుకంటే ఆ రోజు ఉన్న 2 ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, ఒక ఎమ్మెల్యే వెనక తిరిగి పారిపోయింది భయపడి. ఇట్లాంటి సందర్భాలలో అసలు రాష్ట్రమే అవసరం లేదని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అద్వానీ గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం అసలు పాదుకులే కాదన్నారు. కానీ పార్లమెంట్ లో మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన వీడియోలు కళ్ళద్దాలు కొనుక్కొని పార్లమెంట్ వీడియోలు చూడమని చెప్పి సోదరులు అన్నారు కదా. 7 రోజులలో దీక్ష విరమింపజేసి నిర్ణయించలే. తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఎవరు చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు నిర్ణయించారు కదా. అదే పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు పట్టుబట్టి మరి 2 రాష్ట్రాలకు ఏమేం కావాలో విభజన హామీలు పెట్టించారండి. 9 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు ఒక్క విభజన హామీ నెరవేర్చారా? మళ్ళీ తెలంగాణ గురించి తెలుగు రాష్ట్రాల గురించి మాకే ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టు హంతకులు సంతాపం తెలిసినట్టు ఉంటది. అది రైట్. ఒక్క నిమిషం కేసీఆర్ గారు దీక్ష చేసే సందర్భంలో పక్కకు పోయి జ్యూస్ తాగిండట. మరి ప్రాజెక్ట్ 2014 ఎందుకు చెప్పలేకపోయారు, 2018 ఎందుకు చెప్పలేకపోయారు? ఒక ఎమ్మెల్యేని అర్థం చేసుకోవాలి ఇక్కడ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో. వచ్చిన తర్వాత
కాదు అన్న, సంపత్ ఇప్పుడు అప్పుడెప్పుడో 2009లో డిసెంబర్ 9 ఆయన జ్యూస్ తాగారు, 2009. దానికి 10 సంవత్సరాల తర్వాత ఓట్లు అడుగుతారండి. ఇప్పుడు అది చెప్తే ఎవరైనా నమ్ముతారా, వింటారా? ఒకవేళ అప్పుడు జ్యూస్ తాగుంటే మధ్యలో మీరు ఎందుకు మాట్లాడలేదు? తర్వాత అప్పుడు జ్యూస్ తాగిన విషయం ఇప్పుడు ఎలా మీరు కన్విన్స్ చేసి ప్రూవ్ చేస్తారు? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు కాబట్టి మనం అక్కడ వదిలేద్దాం చర్చ. తెలంగాణ రాష్ట్రం సాధించింది టిఆర్ఎస్ అనే విషయం ఆన్ రికార్డ్ ప్రజల మనసులో ఉంది. తెలుసు, రాజారాం యాదవ్ కు తెలుసు ఆ రోజు జ్యూస్ తాగిన విషయం ఉస్మానియా యూనివర్సిటీ. కానీ చిన్న మాట, వీళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్ర నాయకుడు నరేంద్ర మోదీ గారు కదా. మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట చెప్తా నేను. వారు ఏమన్నారు? కేసీఆర్ గారికి తెలంగాణనే ప్రాణము, ఎప్పుడు వచ్చినా రాష్ట్రం గురించి అడుగుతాడు, రాష్ట్రం కోసం ప్రాణాలే పనంగా పెట్టినటువంటి వ్యక్తి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, రాష్ట్రం గురించి నీటి గురించి మాట్లాడతాడు ఎప్పుడు వచ్చినా అని పార్లమెంట్ లో నరేంద్ర మోదీ అన్నారు. వీడియో పంపిస్తా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ నాయకుడు కొండ యూనివర్సిటీ నుంచి మనం పోరాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఇందులో నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రోజు దాకా ఏ నిధి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 10 ఏళ్ళు గూగుల్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా, ఒక్కసారి కొట్టి చూడు ఎన్ని పథకాలు. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకా కొన్ని పాయింట్స్ చూస్ అంటున్నాడు అని 10 ఏళ్ల కింద జరిగిపోయినటువంటి చెప్తా ఉన్నారు. ప్రసాద్ గారు ఫైనల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత మద్రేని మొగుడనో శాంతి ఉంటుంది, అలాగే చూడాలి. రెండోది ఏంటంటే ఈ పొత్తు యొక్క సారాంశం గతిలేని వాళ్ళెవరు, బీజేపీకి నేను గ్యారెంటీగా చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిధులు నియామకాలు నీళ్లు అన్న ప్రాతిపదిక దగ్గర ఈ రోజు బీజేపీ పార్టీ విభజించిన 3 రాష్ట్రాలకి కాంగ్రెస్ సాయంలో జరిగిన పరిరక్షణ ఇదే ప్రాతిపదిక మీద ఈ 2 రాష్ట్రాలకి చూపించిన నిస్సహాయ స్థితికి వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద సమానం చెప్తున్నారు? అదే ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అని చెప్పాడు, ఈ నిధులు ఇంత రావాల్సిన బాకీ ఉందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ తెలంగాణకు వచ్చేసరికల్లా ఇదే నీతి ఆయోగ్, ఇదే 25 మిషన్ భగీరథ కాకతీయ అని మెచ్చి మేకతో వేస్తుంది. ఇంజనీరింగ్ ప్రాజెక్టుకి తలమానికం అని చెప్పి కాళేశ్వరం కదా, కానీ జాతీయ హోదా ఇవ్వదు. ఇది మన స్వయం ప్రతిపత్తితో మన డబ్బులతో సంపదను కట్టింది, నేను కట్టింది, మీరు కట్టిన డబ్బులతో ఇక్కడ నిర్మించుకుని ఈ ప్రాజెక్టులకి జాతీయ స్థాయి జాతీయ హోదా ఉన్న పార్టీలు ఏ ప్రాతిపదిక ప్రశ్నిస్తున్నాయి? ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినప్పుడు ప్రాజెక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసి వాళ్ళు వచ్చి పర్యవేక్షిస్తారట. ఈ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇక్కడ గుడ్డిగొరానికి పలుతూ అవుతున్నారా? ఇక్కడ ఏ హోదా లేని దగ్గర వాళ్ళ నిస్సాయ స్థితిని ప్రదర్శించుకుంటున్న దగ్గర, రాష్ట్ర వివక్షకు గురవుతున్న దగ్గర సమాధానం అడగవలసిన దగ్గర పోయి ఉద్యమ నేపథ్యంలో బీజేపీ అంటున్నారు. కేవలం బిల్లుకు మద్దతు ప్రకటించి చూడండి, ప్రభుత్వాలు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్దేశంతో ఉన్న ఆ నేపథ్యంలో వెంకయ్యనాయుడు పార్లమెంట్ సాక్షిగా ఆనాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కనీసం అక్షర రూపం దాల్చకుండా నిలువరించి ఇవాళ ఏంటి కాకుండా ఏ గట్టుకు వదిలేసి మమ్మల్ని తెలంగాణ కానీ ఆంధ్రాని కానీ నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు పోరాట పటిమ అండ్ ప్రశ్నించే గణంతో వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించకుండా ఈ అసలు రాజకీయాలు నాకు అర్థం కాదు. రైట్ సార్, అర్థమైంది విషయం. అంటే దీనికి స్పష్టత రావాలి అంటే ఈ అజెండా ప్రజల ముందుకి ఆవిష్కృతం అవ్వాలంటే మరి ఏం ఆవిష్కరణ అవుతుందమ్మా? జోగి రాసుకుంటే బుగ్గి రాలిందని 113 స్థానాలు డిపాజిట్లు అన్నోళ్ళు వీళ్ళు నిలబడి ఒక్క స్థానాన్ని కూడా ఈ మల్కాజ్గిరి తప్ప 1000 ఓట్లు రాని మిగిలిన అన్ని నియోజకవర్గాలు వీళ్ళు పోరాటం ఏం సంపద బలియడం తప్ప. ప్రసాదన్న ఎందుకన్నా గొంతు చించుకుంటావు? నువ్వు చెప్పినావుగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆ క్వశ్చన్లో నీ రాష్ట్ర ప్రభుత్వం వేసే దమ్ము నీకుందా? నీ పక్కనే ఇదే డిబేట్ లో మాట్లాడగలుగుతావా? సంపత్ మీరు రేపు మీరు అనుకూలిస్తే ఐ డ్రీమ్ స్టూడియోకి రండి. సంపత్ ఒక్క నిమిషం స్వప్న గారు, రేపు రండి. సంపత్ మీరు ఐ డ్రీమ్ స్టూడియోకి రండి ప్లీజ్. స్వప్న గారు, ప్రసాద్ అన్న ఒక 2 క్వశ్చన్. అన్న ప్రసాద్ అన్న, నేను మీ పైన నాకు మంచి గౌరవం ఉన్నది, డెఫినెట్ గా ఎప్పటికీ ఉంటది. నేనేమంటున్నంటే ఇన్ని క్వశ్చన్లు వాళ్ళకి అడిగినరా అని మీరు అడుగుతున్నారు కదా ఒక విశ్లేషకులుగా. నేను కూడా ఐ డ్రీమ్ సాక్షిగా మన మిత్రుల ముగ్గురం, దాని తర్వాత స్వప్న గారు ఉన్నారు కాబట్టి నేను ఒక 2 క్వశ్చన్లు అన్న. ఇదే ధరణి వ్యవస్థలో ఇప్పుడు పక్కన మిత్రుడు వేణు గారు కూడా ఉన్నారు, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినా. ధరణి పేరుతోనన్నా నా సొంత ల్యాండ్, మా మిత్రుడి సొంత ల్యాండ్ సంవత్సరం నరైతుందన్న, ఇప్పటి వరకు కూడా పని కాలేదన్న. ఇదే కలెక్టర్ ఆఫీస్ లో తిరిగి ఏం చెప్పింది తెలుసా అన్న? 7 రోజుల నుంచి 14 రోజులలో పని అయిపోతుంది అన్నారన్న. మీరు ఒక్కసారి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు, లేకపోతే ఇదే వేణుగారు రండి, ఇదే ప్రసాద్ అన్న రండి, ఇదే స్వప్న మేడం గారు రండి, మనం నలుగురం వెళ్దాం. ఒక్క మాట మనం నలుగురం వెళ్దాం.
చచ్చిపోతున్నామన్నా. ఒక్క ఓఆర్సీ రావడానికి, ఒక్క సక్సెషన్ కావడానికి ఒక్క కలెక్టర్ రాడు అన్న, ఒక్క కలెక్టర్ రాడు. ఎన్నిసార్లు తిరిగినాం తెలుసా? తిరిగి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1 అన్న. పాయింట్ నెంబర్ 2 చెప్తా. నేను 3,000 కోట్ల స్కాములు బయట పెట్టిన. ఇంజనీరింగ్ కాలేజీల పేర్లతోని 1,50,000 అమ్ముకోవాల్సిన సీటును దగ్గర 15 లక్షలకు అమ్ముకుంటానన్న. పూర్తి ఆధారాలతో ఇచ్చిన అన్న, చెప్పండి. పూర్తి ఆధారాలతో నవీన్ మిట్టల్ గారికి ఇచ్చిన, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి గారికి ఇచ్చిన, కాలేజీల పైన మీరు ఇదే శ్రీనిధి కాలేజ్, ఇదే పల్లారెడ్డి గారి కాలేజీల పైన పూర్తి ఆధారాలతో ఇచ్చిన. పట్టించుకునేటోడే లేడన్న. రైట్ సంపత్, ఇక్కడ అంశాల వారీగా మనం వెళ్తే చాలా పొడుగవుతుంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు, ఉద్దేశాలు, అలాగే ఎవరితో మిత్రులు, ఎవరికి పడట్లేదు, ఈ విషయాలు మాట్లాడుతున్నాయి వాళ్ళు. కాబట్టి మీరు దయచేసి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు అవర్ స్టూడియోస్. ప్రత్యక్షంగా మీరు డిబేట్ లో పాల్గొని అంశాల వారీగా మీ అజెండా ఏమిటి, బీఆర్ఎస్ అజెండా ఏమిటి, ఎందుకు బీఆర్ఎస్ కి అంత స్ట్రాంగ్ అనుకుంటున్నారో మాట్లాడదాం. చెప్పండి ప్లీజ్. ఈ రెండింటికి మీరు ఆన్సర్ చెప్పు. గవర్నమెంట్ పక్కన వాళ్ళని అడగండి ప్లీజ్. వేణుగోపాల్ గారు మీరు క్లుప్తంగా ముగించేస్తారు సార్. ఇప్పుడు ఇక్కడ చర్చ అనేది పార్టీలు, పొత్తులు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడుతూ మా పార్టీ చేసినటువంటి మంచి ఏంది, వాళ్ళ పార్టీ చేసినటువంటి అన్యాయం ఏంది, ఈ అంశాలు మాట్లాడితే వ్యక్తిగతంగా ఆయన భూమి ఏదో సమస్య ఉంది దాని గురించి డిబేట్ లో మాట్లాడే లక్షల మంది ఛానల్లో దానికి మళ్ళీ నవ్వుకుంటూ వ్యంగ్యంగా చాపట్లు కొట్టడం, రివర్స్ మాట్లాడడం చర్చ అనిపించుకుంటుందా? లక్షల మంది చూసే ఐడ్రీమ్ ఛానల్లో కూర్చొని మనం మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏదైనా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన అజెండా ఉండాలి, కానీ వ్యక్తిగత సమస్యలు కూడా వ్యక్తిగత ఎజెండాలు కూడా తీసుకొచ్చి డిబేట్లలో మాట్లాడి అడవులుగా ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆయన మాట్లాడే పద్ధతి ఏంటి, సబ్జెక్ట్ పిలవగానే ఇంకోసారి చర్చ ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను? 10 ప్రశ్నలు అడిగిన ఒక్కదానికి సమాధానం చెప్పిన చేత సమాధానం చెప్పినావా? ఒక్క ప్రశ్న నేను అడిగిన 10 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న నేను రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగిన. నువ్వు వ్యక్తిగత నీ సమస్యను పట్టుకొచ్చి ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పండి. ప్రశ్నలకు సమాధానం చెప్పా. నువ్వు పార్టీ నుంచి ఏం మాట్లాడుతున్నానండి ఆయన? ఫస్ట్ టైం ఒక డిబేట్ లో నేను ఆవేశపడ్డాం. ఒకరి మీద ఆవేశంగా మాట్లాడలేదు నా చరిత్రలో. సబ్జెక్ట్ గా మాట్లాడతాను నేను. ఆన్సర్ ఇవ్వకపోతేనే చేత కాకపోతేనే ఇట్లా మాట్లాడతారు మీరు. కరెక్టే అది. ఆన్సర్ ఇవ్వడం చేత కాకపోతే సార్ ముగిస్తున్నాం సార్, దయచేసి మీరు చెప్పేసి ముగించేయండి. బికాస్ సంపత్ ఇలా అంశాల వారిగా మీరు మొదలెడితే ఆయన మొదలెడతారు. ఈ చర్చ స్కోప్ ఇవాళ స్కోప్ ఆఫ్ ద డిస్కషన్ పొలిటికల్ అలయన్సెస్ కాదు. నువ్వు స్టూడియోలో కూర్చొని మాట్లాడితే ఇక్కడ క్లారిటీగా లేదు. నేను రమ్మని చెప్పాము, అవడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్పాము. సంపత్ మీరు స్టూడియో ధరణి పోర్టల్లో ఇనిషియల్ హికప్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. చాలా మంది సతమతమైన ఉదంతం అందరికీ తెలిసిన విషయమే. ఈ ధరణి పోర్టల్ మీ అంకుల్తో నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ. స్వప్న గారు రైట్ అండి. మేనేజ్మెంట్ కోటలో ఇంజనీరింగ్ మాట్లాడండి. రిప్రజెంట్ చేసినప్పుడు హుందాగా వివరించాలి అని వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి అవతరాల మీద ధరణి సమస్య వ్యక్తిగత సమస్య. నీ వ్యక్తిగత సమస్య గురించి అడుగుతున్నావు కదా, ధరణి చేసేటువంటి అద్భుతాలు చెప్తా. ప్రస్తుతానికి రాజకీయం ఎలా ఉండబోతోంది నెక్స్ట్ 20 రోజులని 25 రోజులని అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సమయం కేటాయించి వచ్చి మాట్లాడేందుకు. అలాగే వేణుగోపాల్ గారు మీకు కూడా ధన్యవాదాలు. నాయకులు సంయమనంతో మాట్లాడి అంటే అంశాల వారీగా ప్రజలకి జవాబుదారీగా సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం.